ఇప్పుడు చూడండి, ఈవెన్ ఇంటికి కూడా చూడండి, మనం ప్రతి క్రిస్టియన్స్ ఏం చేస్తాం, క్రిస్మస్ ఇంటికి నక్షత్రం పెడతాం, స్టార్ పెడతాం. ఈవెన్ ఎందుకు పెడతాం అది కూడా అంటే ఊరిన డెకరేషన్ కోసం పెట్టదు కదా యాక్చువల్గా. అందులో కూడా బైబిల్లోంచి ఒక మీనింగ్ ఉంది యాక్చువల్గా. అది యేసుక్రీస్తు ఎక్కడైతే పుట్టాడో అక్కడికి నక్షత్రం వచ్చి అక్కడ ఆగింది. అంటే ఏ ఇంటి దగ్గర అయితే ఆగిందో దాని అర్థం ఏంటంటే, నక్షత్రం చూసినప్పుడు ఆ ఇంట్లో రక్షకుడు పుట్టాడు, రక్షకుడు అక్కడ ఉన్నాడు అని అర్థం. బయట వెళ్ళిపోయే వాళ్ళు చూసినప్పుడు నక్షత్రం వాళ్ళ ఇంటి పైన ఉందంటే అర్థం ఏంటంటే, బైబిల్ ప్రకారం చూసుకుంటే ఆ నక్షత్రం అక్కడ ఉందంటే అర్థం ఏంటంటే రక్షకుడు అక్కడ జన్మించాడు, లేదా వారి కుటుంబంలో జన్మించలేదు, వాళ్ళ గృహాల్లో రక్షకుడు జన్మించాడు. అందుకని స్టార్ అక్కడ వచ్చి ఆగింది అక్కడ. బైబిల్లో అలాగన ఈ జ్ఞానులు వెళ్తున్నప్పుడు నక్షత్రం వాళ్ళని గైడ్ చేసింది, వాళ్ళని నడిపించింది. ఆ నక్షత్రం వాళ్ళు వెళ్తూ అక్కడికి వెళ్ళి ఆగింది, ఆ పాయింట్లో ఆగింది. యేసుక్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుంటే క్రిస్టియన్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం స్టార్ పెట్టుకుంటున్నాం. అది అంటే యాక్చువల్ ఈరోజు మనం డెకరేషన్ అంటే ఏంటంటే ఫ్యాన్సీగా ఉండడానికి మనం డెకరేషన్లు చేస్తాం. యాక్చువల్గా పూర్వం ఎవరో మొత్తం నిజంగా వాక్య జ్ఞానం బాగా ఉన్నటువంటి వారు, బాగా ఆలోచించినటువంటి వారు, వాళ్ళు జస్ట్ ఏదో డెకరేషన్ చేయడం కోసం డెకరేషన్ చేయలేదు. ఈ క్రిస్మస్ సందేశాన్ని వాళ్ళు చేసిన ప్రతి కార్యంలో కూడా ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు. వాళ్ళ డెకరేషన్లో కూడా మెసేజ్ ఉందన్నమాట ఖచ్చితంగా. అలాగే మనకు నక్షత్రం పెడతారంటే మనం కూడా ఏం చెప్తామంటే రక్షకుడు మా ఇంట్లో జన్మించాడు అంటే బేసిక్గా మేము క్రీస్తుని మేము నమ్మేము అని మనం చెప్తున్నాం. రక్షకుడు మా ఇంట్లో జన్మించాడు, మేము క్రీస్తుని నమ్మేం, అందుకే నక్షత్రం ఇక్కడ ఉంది అని మన ప్రపంచాన్ని యాక్చువల్గా చెప్తున్నాం. స్టార్ యొక్క మీనింగ్ యాక్చువల్గా అది.